దేవుని నామమున స్తోత్రములని నాటి ధ్యానాంశము రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నదని దేవుడు కొన్ని రోజుల నుంచి మనకు నేర్పిస్తున్నందుకు, కొంతమంది ఆధ్యాత్మికమైన భక్తులతోటి నేర్పించినందుకు వేలాది స్తోత్రం ఉంది. మరి ఈ దినమున కూడా ఒక భక్తుల గురించి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములు. మరి 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. 2 పాళ్ళ ఆశీర్వాదము కోరుకున్నాడండి. మరి మన 2-3 రోజుల నుంచి హగ్గై గ్రంథంలో 1-4వ వచనంలో మనం నేర్చుకున్నామండి. నెహెమ్యా మరి దేవాలయపు గోడలు కట్టే విధానం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26లో కూడా మరి ఎడ్లను ఆస్తిపాస్తులను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలు సంపాదించుకునే కాలము కాదు, ఇది దేవుని దగ్గర మొరపెట్టే కాలమని దేవుడు మనకి వీళ్ళందరి గురించి నేర్పించినందుకు స్తోత్రం అండి. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే కాలం కాదంటున్నాడు, మందిరం కోసం ప్రయాసపడే కాలం అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ రోజున నేను మా గురువు గారి దగ్గర కనిపెట్టి సంపాదించుకున్నట్లే రెండంతల అభిషేకమును మనం సంపాదించుకోవడానికి కూడా సిద్ధపడాలంట. ఏలియా దగ్గర గురువు అయిన ఏలియా దగ్గర ఏ విధంగా కనిపెట్టి సంపాదించుకున్నాడో మనము కూడా ఆ విధంగా సంపాదించుకోవాలంట. అయ్యా, నేను మా దైవజనుడి దగ్గర వెంబడించానే, వద్దన్నా కూడా వెంబడించాను, ఆగమన్నా కూడా వెంబడించాను, విశ్రాంతి కోరినా వెంబడించాను, విశ్రాంతి తీసుకో అంటే కూడా అని చెప్తూనే ఉన్నాడు. నాన్న, నీ వద్ద నుండి నేను కొనిపోయు సంఘటన చూడగలిగితే ఈ అభిషేకం నీ మీదకి, అనగా రెండంతల అభిషేకం నీ మీదకి వస్తుంది, మామూలుగా ఉంటే రాదని చెప్పాడు ఏలియా ఎలీషాకి. సరే అన్నాడు ఎలీషా. ఇక ఎలీషాకి అప్పటి నుంచి అన్నపానములు లేవు, కాలకృత్యములు లేవు, రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నాడు. కొంచెం సేపు నిద్రపోయి అని ఏలియా చెప్పితే కూడా నేను నిద్రపోను అంటున్నాడు. రెస్ట్ తీసుకో అంటే కూడా నేను రెస్ట్ తీసుకోను అంటున్నాడు. అలాగే చూస్తున్నాడు. బయటకు వెళ్ళాలంటే కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. ఒకవేళ నేను కానీ అలాగ వెళ్ళినంతలో యెహోవా ఆత్మ ఏలియాను తీసుకుని వెళ్ళిపోతే, అమ్మో, నేను కోల్పోతాను ఈ అభిషేకం, నా బ్రతుకు వ్యర్థమైపోతుంది కదా. వ్యవసాయం వదులుకున్నాను, అమ్మ నాన్నను వదులుకున్నాను, అన్నీ వదులుకున్నాను, సేవ కొరకు పరిగెత్తి వచ్చాను. ఇంత వచ్చిన తర్వాత, సేవకు పిలువబడ్డ తర్వాత, ఈ సమర్పణలోనికి వచ్చాక, ఈ వైరాగ్యంలోనికి వచ్చాక, ఇంత ప్రతిష్ఠితమైనలోనికి వచ్చిన తర్వాత, ఇంతగా దుప్పటి నా మీద పడిన తర్వాత, దైవజనుడికి ఇంతకాలం పరిచర్య చేసిన తర్వాత కూడా రెండంతల అభిషేకము పొందకపోతే, ఆత్మను పొందకపోతే, తదుపరి తరములకు కావలసిన సేవ, అభిషేకము, దర్శనము పొందకపోతే ఎందుకు నా సమర్పణ, నా జీవితం ఎందుకు అని వాపోతున్నాడు ఎలీషా. రెండంతల అభిషేకం కొరకే కదా. అలాంటి ఎలీషా దగ్గర పరుగులు పెట్టిన నీకు ఎలాంటి ఆశలు ఉండాలి? ఇది ద్రవ్యం సంపాదించుకునే కాలం కాదు కదా, ఆస్తులను సంపాదించుకునే కాలం కాదు కదా, ధనమును సంపాదించుకునే కాలం కాదు కదా, తోటలను సంపాదించుకునే కాలం కాదు కదా అని 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26లో మరి ఎలీషా మాట్లాడుతున్నాడు కదా. ఇది రెండంతల అభిషేకం సంపాదించుకునే కాలము, కడవరి కాలము, అభిషేకం సంపాదించుకునే కాలము, కడవరి వర్షము కుమ్మరింపబడే కాలము, ప్రార్థించవలసిన కాలము, మోపైన వర్షం కొరకు కనిపెట్టవలసిన కాలము. ఏలియాలాగా ప్రతి వారి చేలులో పైరు మొలుచున్నట్లుగా ప్రచండమైన వర్షము దిగి రావాలి, అది కనిపెట్టవలసిన కాలము. ఎన్ని కుండలనైనా నింపగలిగినంత నూనె పొందుకున్నటకు నీ వద్ద కుండలు సమకూర్చుకునే కాలము. ఇది ద్రవ్యమును సంపాదించుకునే కాలం కాదు, ఆస్తులను సంపాదించుకునే కాలం కాదు, ఇది రెండంతల అభిషేకమును సంపాదించుకునే కాలమని దేవుడు మనకి కాలముల గురించి ఈ సమయంలో మనం కాలంలో నెరిగి ఏ విధముగా మనము అభిషేకం పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు చెప్పినందుకు వేలాది స్తోత్రములండి. ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మనందరికీ నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.